ఎవరు చెప్పాడు నీ బ్రతుకు మారదని? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు నీకు సంతానము కలగదని? ఎవరు చెప్పాడు నీ పిల్లలు మారరని? ఎవడు చెప్పాడు నువ్వు పైకి రాలేవని? ఎవడు చెప్పాడు నీ అప్పులు కట్టుకోలేవు, దిద్దుకోలేవని? ఎవడు చెప్పావు నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేవని? ఎవరు చెప్పారు నీ భర్తను మార్చుకోలేవని, నీ భార్యను మార్చుకోలేవని, నీ పిల్లలను మార్చుకోలేవని? ఎవరు చెప్పారు నీ స్థితిగతులు ఎప్పుడు ఇంతే అని? చెప్పిన వాళ్ళ మాటలు విని భయపడి అనవసరముగా కృంగిపోవద్దు. ఎందుకో చెప్పిన వాడెవడో నీకు సహాయం చేసేవాడు కాదు, అన్నవాడెవడో కూడా నీకు మేలు చేసేవాడు కాదు. వాడి పని హేళన చేయటము, నిట్టూర్పులు విడచటము, నిన్ను గాయపరచటము, నిన్ను ఏలెత్తి చూపటము తప్ప ఇంకొకటి కానే కాదు. వాడి మాటలని నీ జీవితం ఎందుకు మారదనుకుంటున్నావు? వాడి మాటలని వీళ్ళ మాటలని నీ బ్రతికెందుకు కట్టబడదనుకుంటున్నావు? వాళ్ళు నీకు చెప్పిన మాటలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. 9 నెలలు తల్లి గర్భంలో కంటికి రెప్పలా కాచి కాపాడి ఈ భూమి మీదకు నిన్ను తీసుకువచ్చి నువ్వు పుట్టినది మొదలుకొని ఈ గడియ వరకు కునుకక నిద్రపోక కాపాడిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు తెలుసు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో, ఆయనకు తెలుసు నువ్వు ఏ బాధలు గుండా వెళుతున్నావో, ఆయనకు తెలుసు నువ్వు ఏ నిట్టూర్పుల మధ్య వెళుతున్నావో, ఆయనకు తెలుసు నువ్వెంతగా నలగొట్టబడుతున్నావో, ఆయనకు తెలుసు నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో, ఆయనకు తెలుసు నీ బ్రతుకులో ఏ ఆశీర్వాదము కొదువై ఉన్నదో. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను.